కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రచారానికి బీఆర్ఎస్ అధిష్టానం దూరంగా ఉంటోంది. అభ్యర్థిని ప్రకటించి 20 రోజులు కావస్తున్నా కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సీనియర్ నేతలంతా కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రచార కార్యక్రమాల్లో కూడా ఎన్నికల ఇన్ఛార్జి మాత్రమే దిక్కయ్యారు. మరి గెలవాల్సిన సిట్టింగ్ స్థానాలైనా గులాబీ పార్టీ గెలుపొందుతుందా? కంటోన్మెంట్ లో గులాబీ పార్టీ గెలుపు సాధ్యమేనా? ప్రచార కార్యక్రమాలకు అధిష్టానం దూరం. నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జిపై క్యాడర్లో అసంతృప్తి. బస్సు యాత్రలో అధిష్టానం, క్యాడర్లో నైరాశ్యం. కంటోన్మెంట్ పై కన్నేసిన కాంగ్రెస్, బీజేపీ. సిట్టింగ్ స్థానాన్నైనా గులాబీ పార్టీ కాపాడుకుంటుందా? కంటోన్మెంట్ పై కమ్ముకున్న నీలి నీడలు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమానికి బీఆర్ఎస్ అధిష్టానం దూరంగా ఉంటున్నట్లు సమాచారం అందుతోంది. అభ్యర్థిగా నివేదితను ప్రకటించి 20 రోజులు దాటినప్పటికీ పార్టీ పెద్దలు ప్రచారంలో పాల్గొనలేదు. కేవలం అభ్యర్థితో పాటు నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారని టాక్ వినిపిస్తోంది. దీనితో ప్రజల నుంచి అనుకున్నంత సానుకూలత రావట్లేదని సమాచారం. అధిష్టానం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే క్యాడర్లో, నాయకుల్లో జోష్ వస్తుందని భావిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అధిష్టానం ఎలాంటి షెడ్యూల్ ప్రకటించకపోవడంతో క్యాడర్లో నైరాశ్యం నెలకొని ఉంది. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సీనియర్ నేతలు ఉన్నారు. కొంతమంది టికెట్ ఆశించి భంగపడ్డ వారు ఉన్నారు. కానీ ఉప ఎన్నికల్లో వారిని కలుపుకొని పోవడం లేదని సమాచారం అందుతోంది. కనీసం వారిని సంప్రదించేవారు లేకపోవడంతో పార్టీ ప్రచార కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అలాగే కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో కొంతమంది పాల్గొంటున్నారని తెలుస్తోంది. దీనితో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునే ఆతృత పార్టీలో లేకపోవడం, నేతలను సమన్వయం చేసేవారు కొరవడంతో పార్టీ గెలుపుపై నీలి నీడలు అలుముకున్నాయి. మరోవైపు సాయన్న కుటుంబానికి మళ్లీ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో పార్టీ క్యాడర్లో సైతం కొంత అసంతృప్తి నెలకొన్నట్టు సమాచారం. ఒకే కుటుంబానికి టికెట్ ఇవ్వడంతో పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని, కొన్నేళ్లుగా పార్టీలో పనిచేస్తున్నా తమను పట్టించుకోవడం లేదని పలువురు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇతర నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడంతో అసంతృప్తి మరింత ఎక్కువవుతోందని టాక్. దీనితో అతనికి ఇక్కడి నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు తెలియవని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కంటోన్మెంట్ పై కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో అసంతృప్తి ఎటువైపు దారి తీస్తుందోననే ఆందోళన పార్టీ క్యాడర్లో నెలకొని ఉంది. మరి గులాబీ పార్టీ కనీసం తన సిట్టింగ్ స్థానాన్నైనా నిలబెట్టుకుంటుందా లేదా అనేది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.